హలో ఫ్రెండ్స్, మనందరికీ ఫ్యాక్ట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు చెప్పబోయే ఈ 10 ఫ్యాక్ట్స్ వింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో 40,000 కోట్ల విలువ చేసే గోల్డెన్ బోట్ నుంచి ఏకంగా ఒక విమానాన్ని మొత్తం ముక్కలు చేసి తిన్న మనిషి వరకు ఇవన్నీ నిజంగా జరిగాయంటే మీరు నమ్మగలరా? అయితే చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మధ్యలో మీకు ఏ ఫ్యాక్ట్ అయితే బాగా షాక్ ఇచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ తెలుసు, లగ్జరీ కార్లు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందని. కానీ ఒక పడవ ఖరీదు వేల కోట్లు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్ పేరు హిస్టరీ సుప్రీం. దీని ధర అక్షరాల $4.8 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు. దీన్ని తయారు చేయడానికి స్టూవర్ట్ హ్యూస్ అనే డిజైనర్కి 3 ఏళ్ల సమయం పట్టింది. ఇందులో 1,00,000 కిలోలకు పైగా స్వచ్ఛమైన బంగారం మరియు ప్లాటినం వాడారు. కేవలం గోల్డ్ మాత్రమే కాదండోయ్, దీని డెకోర్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని మాస్టర్ బెడ్రూమ్లో వాల్ని నిజమైన టీరెక్స్ డైనోసార్ ఎముకలతో మరియు అంతరిక్షం నుంచి పడిన మ్యూచరైట్ స్టోన్స్తో నిర్మించారు. అప్పట్లో మలేషియాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ దీన్ని కొనుగోలు చేశారు. ఇది ఒక పడవ కాదు, సముద్రం మీద నడిచే ఒక ప్యాలెస్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక వ్యక్తి ఏకంగా 11 రోజులు మేల్కొనే ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? 1964లో ర్యాండీ గార్డ్నర్ అనే 17 ఏళ్ల స్టూడెంట్ తన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ కోసం అత్యధిక కాలం నిద్రపోకుండా ఉండి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతను మొత్తం 264.4 గంటలు అంటే 11 రోజుల 25 నిమిషాల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. అతడు 2వ రోజుకే అతని వస్తువులు గుర్తుపట్టలేకపోయాడు. 4వ రోజు నాటికి అతనికి హాల్యూసినేషన్ స్టార్ట్ అయ్యాయి. తన పక్కన లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఊహించుకోవడం మొదలుపెట్టాడు. తనని తాను ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అనుకోవడం వంటి వింత ప్రవర్తనలు చేశాడు. నిద్ర లేకపోతే మనిషి మెదడు ఎలా కంట్రోల్ తప్పుతుందో సైంటిస్టులు అతన్ని చూసి షాక్ అయ్యారు. ఈ రికార్డు తర్వాత నిద్రపోకుండా ఉండడం ప్రాణాపాయం అని గిన్నిస్ రికార్డ్స్ వారు ఇలాంటి కేటగిరీనే తీసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సాధారణంగా చెట్ల వయసు 100ల్లో ఉంటుంది, కొన్ని చెట్లు అయితే వేలల్లో ఉంటుంది. కానీ సముద్ర గర్భంలో ఒక గడ్డి జాతి ఉంది. దాని వయసు వింటే సైన్స్ కూడా ఆశ్చర్యపోతుంది. మెడిటరేనియన్ సముద్రంలో స్పానిష్ తీరం దగ్గర ఉండే పోసిడోనియా ఓషినియా అనే సీ గ్రాస్ వయసు దాదాపు 2,00,000 సంవత్సరాలు. మనం ఆధునిక మానవులుగా భూమి మీద సెటిల్ అవ్వడానికి ముందే ఈ గడ్డి అక్కడ పెరుగుతుంది. అది ఎలా సాధ్యం అంటే ఇది తన క్లోన్స్ని తయారు చేసుకుంటూ వేల ఏళ్లుగా విస్తరిస్తుంది. ఇది ఏకంగా 15 కిలోమీటర్ల దూరం వరకు ఒకే కాలనీలాగా విస్తరించి ఉంటుంది. ఇది కేవలం గడ్డి మాత్రమే కాదు, సముద్ర జీవులకు ఆక్సిజన్ అందించే ఒక భారీ వ్యవస్థ. కానీ నేడు పొల్యూషన్ వల్ల ఈ లక్షల ఏళ్ల నాటి జీవి ప్రమాదంలో పడడం చాలా విచారకరం. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆకాశం నుండి నీళ్లు కురవడం కామన్, కానీ చేపలు కురవడం ఎక్కడైనా విన్నారా? హాండురాస్లోని యోరో అనే పట్టణంలో గత 100 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా చేపల వర్షం కురుస్తుంది. దీన్ని స్థానికులు లూవియా డి పెసెస్ అని పిలుస్తారు. సాధారణంగా మే లేదా జూన్ నెలల్లో భారీ వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి వందల కొద్దీ చేపలు నేల మీద పడతాయి. సైంటిస్టుల ప్రకారం సముద్రంలో వచ్చే వాటర్ స్ప్రౌట్స్ అంటే నీటి సుడిగాలుల వల్ల చేపలను ఆకాశంలో తీసుకెళ్లి ఈ ఊరు మీద కురిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పడే చేపలన్నీ ఒకే రకానికి చెందినవి. అక్కడ ప్రజలు వీటిని దేవుడి ప్రసాదంగా భావించి వండుకొని కూడా తింటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వస్తువు ఏది అంటే మనందరం రాకెట్ అంటాం. కానీ 1957లో జరిగిన ఒక అండర్ గ్రౌండ్ అణు పరీక్షలో ఊహించని వింత జరిగింది. అమెరికాలోని నెవాడాలో బాంబు పేలినప్పుడు దాని ప్రెషర్ని తట్టుకోలేక పైన ఉన్న ఒక భారీ ఇనుప మూత ఏకంగా గంటకు 125,000 మైళ్ళ వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్ళింది. ఇది ధ్వని వేగం కంటే 150 రెట్లు ఎక్కువ. హై స్పీడ్ కెమెరాలో కూడా ఇది కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్లో కనిపించింది. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అని కొందరు సైంటిస్టులు నమ్ముతారు. కానీ ఆ వేగానికి వచ్చే ఫ్రిక్షన్ వల్ల అది గాల్లోనే ఆవిరైపోయి ఉండొచ్చని మరికొందరు చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. 18వ శతాబ్దంలో రష్యాకు చెందిన వాలెంటీనా వెసిలేవా అనే మహిళ అత్యధిక సంతానం కన్న తల్లిగా రికార్డు సృష్టించింది. ఆమె మొత్తం 27 ప్రసవాల్లో ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏంటంటే ఆమె ఎప్పుడూ ఒకే బిడ్డకు జన్మనివ్వలేదు. ఆమెకి 16 మంది జంట కవలలు, 7 సార్లు ముగ్గురు పిల్లలు అంటే ట్రిప్లెట్స్ మరియు 4 సార్లు నలుగురు పిల్లలు అంటే క్వాడ్రప్లెట్స్ పుట్టారు. ఆమె భర్త ఫ్యోడర్ వ్యాస్లివ్ రెండో పెళ్లి చేసుకుని మరో 18 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అంటే అతనికి మొత్తం 87 మంది పిల్లలు. ఇది వినడానికి సినిమా కథలా ఉన్నా ఆ కాలపు మెడికల్ రికార్డ్స్ అన్నీ దీని నిజమని ధృవీకరించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనందరికీ అనకొండ అంటేనే భయం. కానీ 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద తిరిగిన పాము ముందు అనకొండ ఒక చిన్న పురుగు లాంటిది. దాని పేరు టైటానోబోవా.
ఇది దాదాపు 42 నుంచి 50 అడుగుల పొడవు మరియు 1000 కిలోలు బరువు ఉండేది. అంటే ఇప్పుడున్న పెద్ద అనకొండా కంటే ఇది దాదాపు 2 రెట్లు పెద్దది. ఇది ఒక మనిషి నడుమంత లావుగా ఉండేది. ఇది తన ఆహారాన్ని చుట్టేసి ఎముకలను విరగ్గొట్టి చంపేసేది. ఏకంగా ఒక భారీ ముసలి లేదా 10 అడుగుల తాబేలును ఒక్కసారే మింగేసే శక్తి దీనికి ఉండేది. కొలంబియాలోని బొగ్గు గనుల్లో దీని శిలాజాలు దొరికినప్పుడు సైన్స్ లోకం మొత్తం షాక్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. చైనా తన ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి ఒక భారీ యుద్ధం చేస్తుంది. గోబీ ఎడారి ముందుకు రాకుండా అడ్డుకోవడానికి 1978లో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇప్పటి వరకు దీనికోసం ఏకంగా 66 బిలియన్ అంటే 6,600 కోట్ల చెట్లను నాటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి అంటే మ్యాన్ మేడ్ ఫారెస్ట్. ఈ ప్రాజెక్ట్ 2050 నాటికి పూర్తి కావాలి. అప్పటికి ఇది దాదాపు 4,500 కిలోమీటర్ల పొడవున ఒక పచ్చని గోడలా మారుతుంది. ఇది కేవలం ఎడారిని ఆపడమే కాదు, క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చైనా చేస్తున్న ఈ అతిపెద్ద పర్యావరణ ప్రయోగం ప్రపంచం మొత్తానికి ఒక మోడల్గా నిలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం భూమిలోకి ఎంత లోతుగా వెళ్ళగలం? రష్యా దీనికోసం ఒక భారీ రంధ్రం తవ్వింది. కోలా పెనిన్సులాలో ఉన్న ఈ రంధ్రం లోతు 12,262 మీటర్లు అంటే సుమారు 12.2 కిలోమీటర్లు. దీన్ని తవ్వడానికి ఇంచుమించు 20 ఏళ్ల సమయం పట్టింది. భూమి క్రస్ట్లో ఇంత లోతుగా వెళ్ళడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అయితే అక్కడ వేడి 180 డిగ్రీ సెల్సియస్కు చేరడంతో రాళ్లన్నీ ప్లాస్టిక్లా కరిగిపోవడం మొదలుపెట్టాయి. డ్రిల్లింగ్ మెషిన్లు పనిచేయలేదు. అప్పట్లో ఒక వింత రూమర్ కూడా వచ్చింది. ఆ రంధ్రం లోపల నుండి మనుషుల అరుపులు వినిపించాయని, అందుకే రష్యన్లు తవ్వకం ఆపేశారని. కానీ సైంటిఫిక్గా చెప్పాలంటే విపరీతమైన వేడి వల్ల ఆ తవ్వకాన్ని ఆపాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రాన్స్కి చెందిన మైకెల్ లొటిటో అనే వ్యక్తి ఇనుమును, గాజును ఆహారంగా తీసుకునేవాడు. అతను ఏకంగా సెస్నా 150 అనే ఒక చిన్న విమానాన్ని ముక్కలుగా చేసి 2 ఏళ్ల కాలంలో పూర్తిగా తినేశాడు. అతని విమానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని ఆయిల్ మరియు నీళ్లలో ముంచుకొని మింగేసేవాడు. అతనికి ఉన్న పీకా అనే మెడికల్ కండిషన్ వల్ల అతని కడుపు మరియు పేగులు సాధారణ మనుషుల కంటే రెట్టింపు మందంగా ఉండేవి. అతను తన జీవితకాలంలో 18 సైకిళ్ళు, 7 టీవీలు, 15 షాపింగ్ కార్ట్లు మరియు ఒక శవపేటికను కూడా తినేశాడు. విచిత్రం ఏంటంటే అతను అరటిపండు లేదా కోడిగుడ్డు తింటే అరగడానికి చాలా ఇబ్బంది పడేవాడు. కానీ ఇనుము తింటే మాత్రం హ్యాపీగా అరిగించుకునేవాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 10 నిజాల్లో మీకు ఏది బాగా షాక్ ఇచ్చింది? విమానాన్ని తిన్న మనిషా లేక 40,000 కోట్లున్న బోటా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫ్యాక్ట్ చెబుతా అఫీషియల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.